దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానుల గురించి మనం గమనించినట్టయితే తూర్పు దేశపు జ్ఞానులకు ఎలా తెలిసింది? మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే 2వ వచనంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపు వచ్చితమని జ్ఞానులు చెప్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తూర్పు దేశ జ్ఞానులకు ఆకాశంలో తార పుట్టింది ఎలా అర్థమైంది. యెరూషలేములో రాజులున్నారు, శాస్త్రులున్నారు, పరిసయ్యులున్నారు, సద్దుకాయులున్నారు, జ్ఞానవంతులున్నారు, మరి ధనవంతులున్నారు, ఇంటలెక్చువల్ పీపుల్ యెరూషలేములో ఉన్నారు. కానీ వారికి తెలియంది వారికి ఎలా తెలిసింది? అన్యులకు ఎలా తెలిసింది? తూర్పు దేశం జ్ఞానులు ఇరాక్ ప్రాంతంలో నుంచి ఇక్కడికి రావడం యెరూషలేముకు వారికి ఎలా అర్థమైంది? చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలీలు చెరలోనికి 70 సంవత్సరాల కాలంలో వెళ్ళిన వాళ్ళల్లో ఎంతోమంది జ్ఞానులు, ఎంతోమంది యూదులు అక్కడున్నారు, బబులోను దేశంలో ఉన్నారు. వారికి లేఖనాలు తెలుసు, కానీ యెరూషలేములో ఉన్నటువంటి వారికి లేఖనాలు తెలియదు. ప్రియులారా గమనించండి, యెరూషలేములో ఉన్నటువంటి వారికి లేఖనాలు తెలియదు. యేసయ్య పుట్టబోతున్నాడని రాజుకు తెలియదు, శాస్త్రులకు తెలియదు, యాజకులకు తెలియదు, చాలామందికి తెలియదు. కానీ అన్యులకు ఎలా తెలిసింది దేవుడు పుడతాడని? కనుక మనం గమనించినప్పుడు ఒక అన్యుడైనటువంటి బిలాం ప్రవక్త చెప్పిన సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం ప్రకారం నక్షత్రము యాకోబులో ఉదయించును. కనుక ఆ వాక్యాన్ని పట్టుకొని వారు నడుచుకుంటూ ఎన్ని సంవత్సరాలండి? 2 సంవత్సరాలు వారు ప్రయాసపడి వచ్చారు. ప్రియులారా గమనించండి, ఈనాడు క్రైస్తవులకు వాక్యము తెలియటం లేదు. బైబిల్ చదువుతున్నావా? దేవుని వాక్యం నీకు తెలుసా? ప్రతిరోజు నీ జీవితంలో వాక్యాన్ని చదివే అవకాశం ఇస్తున్నావా? వాక్యం తెలియకపోవడం సైతాను ఓడించలేము. ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని బలంగా చదువుతాడో ఆ వ్యక్తి సైతాను ఓడిస్తాడు. ప్రతిరోజు నువ్వు వాక్యం చదివితే ప్రతిరోజు నీ జీవితంలో జయ జీవితం ఉంటుంది. ఈ రోజు నుంచి నువ్వు వాక్యం చదవటం మొదలు పెట్టాలని ప్రభుపేట కోరుతున్నాను. ఆనాడు లేఖనాలు తెలియకపోబట్టి యెరూషలేములో ఉన్నటువంటి వారు కలవరం పడ్డారు. యెరూషలేములో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో ఆశ్చర్యపోతున్నారు. రెండవదిగా మనం గమనించినట్టయితే వారు చాలా దూరం నుండి వచ్చారు. మూడవది, వారు విలువైనటువంటి కానుకలు తీసుకొని వచ్చారు. నాలుగవది మనం గమనించినట్టయితే వారు వేరొక మార్గం ద్వారా దేవుని చేత బోధింపబడ్డాక వేరొక మార్గంలో వెళ్ళారు. ఈ 4 విషయాలు మనం గమనించినట్టయితే దేవుని వాక్యం ప్రతిరోజు చదవాలా? ఆ రోజు వారికి తెలియకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు. ఈరోజు నువ్వు దేవుని వాక్యం చదివితే ప్రతిరోజు దేవుని చిత్తం మీద నువ్వు గ్రహిస్తావు. రెండవదిగా మనం గమనించినట్టయితే వారు ఎంతో ప్రయాసపడి 2 సంవత్సరాలు గురి కలిగి వచ్చారు, ఆశతో వచ్చారు, భారంతో వచ్చారు, కష్టాలతో వచ్చారు, ఎంతో ప్రయాసతో వచ్చారు, ఎంతో భారం కలిగి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని కనపరచడానికి, పూజించడానికి వచ్చారండి. మూడవదిగా విలువైన కానుకలు తీసుకుని వచ్చారు. వారు వచ్చి పెట్టెలు విప్పారు. పెట్టె మన హృదయానికి సాదృశ్యం. కనుక ప్రియులారా, ఈరోజు నీ హృదయం అనే పెట్టెను విప్పి దేవుని స్తుతించాలి, గణపరచాలి, దేవుని నీ హృదయంలోకి చేర్చుకోవాలి. నాలుగోది, దేవుడు వారికి బయలుపరిచాడు. ఈనాడు చాలా విషయాలు నీకు బయలుపరుస్తున్నాడు, కానీ నువ్వు గ్రహించటం లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు బయలుపరిచిన నీకు అర్థం కావటం లేదు. దేవుని యొక్క మర్మాలు నీకు అర్థం కావటం లేదు. వారు ఎప్పుడైతే దేవుని చేత బోధింపబడ్డారో మరి యొక్క మార్గంలో వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు ఈ క్రిస్మస్లో నూతనమైనటువంటి మార్గంలో నూతన సృష్టిగా నువ్వు చేయబడాలని, నూతనమైన జీవితాన్ని ప్రారంభించాలి, నూతనమైన విధానంలో నువ్వు క్రిస్మస్ చేయాలని ప్రభుపేట కోరుతూ దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.